హాయ్ అండి. మేమైతే శుక్రవారం నవదుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మా ఊరు నుంచి 3 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నామండి. అక్క మొక్కుకుంది. చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడికి 7 వారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అడిగిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ ఒక తప్పు చేశాను, మీరు ఎవరైనా గమనించారా? గమనిస్తే కామెంట్ చేయండి. అదేంటన్నది నేను లాస్ట్లో చెప్తాను. అమ్మవారు కొబ్బరికాయ తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళామండి. ఇలా జరిగింది. అలాగే చాలా భయం కూడా వేసింది. ఎందుకండి చాలా అంటే చాలా భయం వేసింది. చూడండి. అలాగే ఎందుకు భయం వేసిందా అని అంటే నీళ్లు తీసుకొని కాళ్ళ మీద వేసుకుంటే అబ్బాబ్బా చాలా కూలింగ్లో అప్పుడే ఫ్రిడ్జ్లో తీసినట్టుగా ఉన్నాయండి. వస్తే ఏదో చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా వచ్చి అలా కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఒక్కసారి వచ్చి ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. ఎందుకనంటే అమ్మవారు అలాంటి వారండి. వనదుర్గాదేవి అంటే చాలా రండి. అమ్మవారిని నాతో పాటు మీరు కూడా చూడండి. అమ్మవారి దర్శనం కావాలి అంటే చాలా చాలా అదృష్టం ఉండాలండి. భయము అని అన్నాను కదా, ఎందుకు భయపడ్డానో కూడా మీకు ఆ క్లిప్ చూపిస్తాను. ఇక్కడ ఒక్కసారిగా భజన చేసే ఆవిడ మీదకి అమ్మవారు అయితే వచ్చారండి. భయం అన్నది ఎందుకే, నాకెందుకో అలా అమ్మవారు వస్తే చాలా భయం అండి. ఒళ్ళంతా జలధరించి పులకరించిపోయేలా అయిపోద్ది. అదంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడితే భోజనం చేసేసాము. జనాలు చూసారా ఎలా ఉన్నారో. మీరైతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటే కామెంట్ చేయండి.